పర్సెంటేజ్ వైజ్గా వేసి వాళ్ళు కూడా ఫెయిల్ అయ్యారు. కాబట్టి మనం ఎక్కడ ఆగాము. సో ఎన్డీఏకు మెజారిటీ రాలేదు కాబట్టి ఇప్పుడు దాన్నిలోకి నిలబెట్టడం చాలా తేడా. అందుకోసమే ఇప్పుడు ఇండియా కూడా ఈరోజు సాయంత్రం 6 గంటలకు సమావేశం అవుతుంది. వాళ్ళు చూస్తున్నారు అసలు ఇండియాను కేర్ చేశారండి వీళ్ళు ఎవరన్నా? నాలంటాడు ఎప్పుడన్నా బీజేపీ లౌకిక పార్టీలు అంటే ఎవరైనా అసలు ఎంత అవహేళన చేశారు. ఇప్పుడు దగ్గరకు వచ్చేసారు. ఒకరిద్దరు ఇటు మారితే పోతారు ఈక్వల్. రాహుల్ గాంధీని పప్పు అన్నారు, ఇప్పుడు లోకేష్ను పప్పు అన్నారు, తప్పు అన్నవాళ్ళు ఓడిపోయారు. ఓకే, రాహుల్ గాంధీని కూడా అదే కదా జాతీయ స్థాయిలో ఎంత అవహేళన చేశారు. కాబట్టి వీళ్ళంతా పాఠాలు నేర్చుకోవాలి. చంద్రబాబు నాయుడు నాకు తెలిసి ఎన్డీఏ కన్వీనర్ పదవి తీసుకోవచ్చు, వాళ్ళను కేంద్ర మంత్రులుగా పెట్టవచ్చు గ్యారెంటీగా. పవన్ కళ్యాణ్కు ఆ ఛాన్స్ వాళ్ళకు ఉన్నది ఎంపీలు తక్కువే కాబట్టి మరి ఇస్తారా తెలీదు. పవన్ అంటే జనసేన వాళ్ళకి అంత ఇవ్వకపోవచ్చేమో నాకు తెలీదు. లేదా ఆయనే విధేయంగా ఉన్నాడు కాబట్టి ఓ సహాయ మంత్రి వాళ్ళకి ఇద్దామని అనుకుంటారో తెలియదు. సార్, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు కూడా నిలబెట్టుకోవాల్సిన అవసరం ఇది పెద్ద టాస్క్ కదా. ఎందుకంటే ఆయన పొద్దున 6 సూపర్ 6 అన్నాడు. మీరు ఇంట్రెస్టింగ్గా ఇక్కడ 6తో రేవంత్ రెడ్డి అంటే గురు శిష్యులు కాకపోయినా గురుతుల్యుడు అనాలి. మీరు గురుతుల్యుడు అంటుంటారు కదా, గురుతుల్యుడు అని. ఇది చాలా వండర్ఫుల్. అంటే పొలిటికల్ డ్రామా జీవితంలో రాజకీయాల్లో నాటకీయత ఎలా ఉంటుందంటే, నేను చూస్తుండగానే రేవంత్ రెడ్డి రాజకీయాల్లోకి ముఖ్యంగా వచ్చాడు. ఐ థింక్ 2000 రాజశేఖర రెడ్డి మొదటిసారి పవర్లో ఉన్నప్పుడు 2007-8 అప్పుడు ఏంటంటే నాగేశ్వర్ చెప్పాడు నాకు యాక్చువల్గా మంచి ఉత్సాహవంతుడు. ఓ ఛానల్లో మేము అందరం కామన్గా వెళ్తుంటే కొంచెం ఎంకరేజ్ చేయాలి మనం అని మాట వరుసగా అన్నాడు. రేవంత్ రెడ్డి కూడా ప్రతిసారి మాట్లాడుతుండేవాడు. ఒక ఛానల్ వాళ్ళు కూడా ఆయనకు బాగా చేసేవాళ్ళు. చంద్రబాబు నాయుడు ఒకసారి రేవంత్ రెడ్డి మాట వస్తే మీకంటే ఎక్కువ స్టడీ చేస్తాడు, రాత్రిపూట లైట్ వేసుకొని ఏవేవో రిపోర్ట్స్ స్టడీస్ అని చెప్పేవాడు. అని నేను చెప్తున్నాను. నాది కూడా ఆయనతో చెప్తాను. రేవంత్ రెడ్డి తోటి జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేశారు, ఐడియా ఉంది కదా. జూనియర్ ప్రచారంలో ప్రధాన భూమికి పోచింది రేవంత్ రెడ్డి. ఆయనతోటి ఆయన ట్రావెల్ అయ్యాడు. జూనియర్ అప్పట్లో ఫైర్గా మాట్లాడిందంతా కూడా స్క్రిప్ట్ ఈయనే పక్క రూమ్లో కూర్చుని స్క్రిప్ట్ ఇస్తుండేవాడు. నేను ప్రత్యక్షంగా చూశాను అది. అతనికి ఏమంటే అందరినీ కలుపుకుపోవటం, ఇప్పుడు ఈ ప్రొఫెసర్లు కాదు ఇప్పుడు అందేశ్రీతో పాట రాయించటం, అంటే అతను హౌ టు కవర్ అప్ అనేది రేవంత్ రెడ్డికి ఒక ఐడియా ఉంది. ఓవరాల్గా తనకు ఒక యువతను కాస్త ఆలోచన పరులను చేర్చుకోవటం, ఆ రేవంత్ని ఎంకరేజ్ చేసింది చంద్రబాబు నాయుడు. రాష్ట్రం విడిపోయాక కూడా ఆయన రేవంత్ను ప్రెసిడెంట్ని చేయలేదు, వర్కింగ్ ప్రెసిడెంట్గానే పెట్టారు. రమణనే ఎవరినో చేశారు. రమణ ఇప్పుడు బీఆర్ఎస్లో ఉంటున్నారు. అంటే నేను చెప్తుంది ఏంటంటే, ఈయన ముఖ్యమంత్రి, ఆయన మళ్ళీ 3వ సారి 4వ సారి ముఖ్యమంత్రి అవుతున్న సమయానికి 2 రాష్ట్రాలకు వీళ్ళిద్దరు ముఖ్యమంత్రులుగా అవుతున్నారు కాబట్టి ఆయన 10 ఏళ్ల తెలుగు రాష్ట్రాల సమస్యలకు ఒక పరిష్కారం చూపే విధంగా మటుకు మంచి ఆపర్చునిటీ సార్, ఇది మంచి అవకాశం. ఇప్పుడు టాకింగ్ టాప్స్ ఉన్నాయి, మంచి జెల్ అవుతారు. ఒకటే వీళ్ళిద్దరిని కలిపే మంచి మీడియా సమన్వయకర్తలు, ఇద్దరిని కూడా సమానంగా ప్రోత్సహించిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆ పరిష్కారం వైపు నడవాలని చెప్పి మనం కోరుతాం. సో ఇప్పుడు ఆయన ఇచ్చిన ఏవైతే హామీలు అన్న దాని మీద ఒక అంశం అయితే కొంతమందికి పదవులు ఇస్తామన్నారు, అది నెరవేర్చే పరిస్థితి ఉంటుందా? క్యాబినెట్ కూర్పు అన్నది పెద్ద టాస్క్ కదా ఇంత పెద్ద మ్యాండేటరీలోని. తప్పకుండా అది జనసేనకి ఇవ్వాలి, ఈయన కొంతమంది త్యాగాలు చేసిన వాళ్ళకి ఇవ్వాలి, ఆ వర్మ ఇలాంటివి వీళ్ళందరికీ కూడా చేయగలరా? వర్మ గురించి ఎలాగో మీరు చూసుకుంటారు కదా, కాబట్టి అది పెద్ద సమస్య లేదు. కానీ వర్మ ఒకటి, రామరాజు వర్మ పవన్ కళ్యాణ్ అంత కీ రోల్లో ఉన్నప్పుడు ఆయన కోసం త్యాగం చేసిన వర్మకి ఇవ్వకపోవడం అనే క్వశ్చన్ ఏమి ఉండదు. అది ఈయనేం కోరుకుంటారు, వాళ్ళేం ఆఫర్ చేస్తారు, అది వేరే సమస్య. కానీ మరి అది జరుగుతుంది. అలాగే ఇతరులకు కూడా ఇస్తారు. చంద్రబాబు కూడా ఈ కాలంలో ఒక పాఠం నేర్చుకొని ఉండాలి. కేవలం కోటరీలు హంగామాదారులే కాదు, గట్టిగా నిలబడే కార్యకర్తలు కొద్దిమందే ఉన్నారు. అంతకుముందు పదవులను చాలామంది తెలుసు పర్సనల్గా కూడా. వాళ్ళలో చాలామంది ఈ 5 ఏళ్లలో కనబడని వాళ్ళు కనీసం మీడియాతో కూడా మాట్లాడలేదు చాలామంది. కాబట్టి తప్పకుండా అవన్నీ దృష్టిలో పెట్టుకొని సరైన ఎంపిక ఆయన చేయాల్సి ఉంటుంది. ఇంకా పవన్ కళ్యాణ్ రోల్ ఏంటనేది వాళ్ళిద్దరూ మాట్లాడుకొని నిర్ణయించుకోవాలి. ఉప ముఖ్యమంత్రి లాంటిది చేస్తారని నేను అనుకోను. ఎందుకంటే చంద్రబాబు ఎప్పుడు కమిట్ అవ్వలేదు. ఈయన కూడా వెళ్ళి ఉప ముఖ్యమంత్రిగా ఎక్కడ కూర్చుంటాడు? ఈయన హడావుడి, ఆయనకు ఒకేసారి తను ఛాలెంజర్గా రావాలనేది ఇప్పుడు బేస్ చేసుకున్నాడు. పవన్ రియల్ గేమ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది.
ఆయన ఏదో 100% చంద్రబాబుకు విధేయంగా ఎట్లా అయినా చంద్రబాబునే అని అనుకోకండి మీరు. అవును, తప్పకుండా సమ్ పాయింట్ ఆన్ సమ్ పాయింట్ హీ మే క్వశ్చన్ హిమ్. అది కూడా చెప్తున్నాడు కదా ఆయన. కాబట్టి జవాబుదారీగా ఉండాలి. ఏదైనా ఈ తేడా వస్తుంది అని కూడా చెప్తే రేపు చెప్పొచ్చు. అందుకని సార్ ఏంటి నితీష్ పరిస్థితి ఏంటంటే ఆయన గోపి ఎప్పుడన్నా ఎలాగన్నా జంప్ అవ్వచ్చు, ఇక్కడే ఉంటాడని లేదు, ఇలాంటి పరిస్థితి అని వచ్చిలో ఉంటే కష్టం.